Hi students, in the previous video we discussed word stress, first exercise. Now let us discuss about second exercise, word stress, second exercise we will discuss. Here second exercise, see here in the following disyllabic words, కింద ఇవ్వబడిన మొత్తం కూడా డైసిలబిక్ వర్డ్స్ మీన్స్ టూ సిలబిక్ వర్డ్స్, కింద ఇచ్చిన అన్నీ కూడా టూ సిలబిక్ వర్డ్స్. ద స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ద సెకండ్ సిలబుల్, అండర్స్టాండ్ ఇట్. నౌ చేంజ్డ్. ఇన్ ద ప్రీవియస్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. ఇంతకుముందు ఎక్సర్సైజ్లో మనం చూసుకుంటే ఫస్ట్ సిలబుల్ మీద ఉంది స్ట్రెస్, బట్ నౌ చేంజ్డ్. సో యూ మస్ట్ అండర్స్టాండ్ ద స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ చేంజ్డ్. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే స్ట్రెస్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, మారుతుంటుంది. సో ఆల్ దీస్ ఆర్ డైసిలబిక్ వర్డ్స్, టూ సిలబిక్ వర్డ్స్, రెండు సిలబుల్స్ ఉన్న పదాలు. ద స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ద సెకండ్ సిలబుల్. ఈ రూల్ ఏం చెప్తుందంటే మనకు స్ట్రెస్ అనేది సెకండ్ సిలబుల్లో పెట్టాలి అని చెప్తుంది. నౌ లెట్ us see, చూడండి. See here first word, because word. Word is because. For example, because word. According to the stress I pronounce now. ఇప్పుడు నేను స్ట్రెస్ ప్రకారం ప్రొనౌన్స్ చేస్తా. Because, 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 because. The difference see here, first syllable and second syllable. Now I am pronouncing second syllable. In because word has two syllable. ఇలా రెండు సిలబుల్స్ ఉన్నాయి. బికాజ్. సో కాజ్ నేను స్ట్రెస్ చేస్తున్నా. ఈ స్ట్రెస్ చేసే కాడ మీ ఎగ్జామ్లో ఏం చేయాలి? సెకండ్ సిలబుల్ అనేది ఈ స్ట్రెస్ మార్క్ పెట్టాలి. ద స్ట్రెస్ ఇస్ షోడ్ అండ్ స్మాల్ వర్టికల్ బార్, చిన్న గీతతో నేను చెప్పిన మీకు ఈ చిన్న గీత పెట్టాలి సి మీద. సో ద స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ద సెకండ్ సిలబుల్. సో సెకండ్ వర్డ్ degree, 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 degree. G is here. Stress falls on the second syllable. Degree. Agree అన్నప్పుడు మనకు సెకండ్ సిలబుల్ గ్రీ వస్తుంది. సో G stress falls on the G. G మీద మనం స్ట్రెస్ మార్క్ పెట్టాలి. See third word, success, 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 success. Here సెకండ్ సిలబుల్ సెస్ అన్నప్పుడు ఈ సి, ఈ సి మీద మనం స్ట్రెస్ మార్క్ పెట్టాలి. సో యు అబ్జర్వ్ ఓన్లీ సౌండ్. వీఆర్ ప్రొనౌన్సింగ్ స్ట్రెస్ పార్ట్ ఈజ్ మోర్ బ్రీత్. వీ ప్రొనౌన్స్ ద స్ట్రెస్ ఈజ్ మోర్ బ్రీత్. బాగా శ్వాస గట్టిగా తీల్చుకొని దాన్ని బాగా పలుకుతుంట, గట్టిగా ఒత్తి పలకడం. స్ట్రెస్ మీన్స్ గట్టిగా ఒత్తి పలకడం, గట్టిగా పలకడం స్ట్రెస్. అదేందో కాదు. absent, absent, absent. The word is absent. Second syllable is sent. That's why you put stress on sent. Next word, around, around, round, round. See here, rising sound, round. రౌండ్ మీద మనకు రైజింగ్ సౌండ్ వస్తుంది. సో ఆర్ మీద స్ట్రెస్ పెట్టాలి. ఈ గుర్తు పెడితే హాఫ్ మార్క్. స్ట్రెస్ మార్క్ ఈ గుర్తు పెడితే మీకు హాఫ్ మార్క్ వస్తుంది ఎగ్జామినేషన్లో. జస్ట్ పుట్ ఏ స్ట్రెస్ మార్క్ అంతే. మీరు చేసేది ఏం లేదు, డివైడ్ చేయవలసిన అవసరం లేదు, సిలబుల్ చెప్పవలసిన అవసరం లేదు. స్ట్రెస్ మార్క్ సూచించడమే. ఫర్గెట్, ఫర్గెట్. సి ఫస్ట్ సిలబుల్ ఫర్, సెకండ్ సిలబుల్ గెట్. Get is pronounced more forceful. So we put stress mark on get. Second syllable stress mark betna. Next word, garage, garage, garage. Rage is second syllable. Put stress mark on second syllable R. ఈ సిలబుల్ మీద పెట్టేటప్పుడు మొత్తం సిలబుల్ మీద పెట్టకండి. రేజ్ ఉంది, రేజ్లో సెకండ్ సిలబుల్ ఈజ్ రేజ్. ఇన్ రేజ్ we put stress mark on R only. ఫస్ట్ సిలబుల్, సిలబుల్ యొక్క ఫస్ట్ లెటర్ మీద పెట్టాలి మనం. we show stress mark on the syllable ఫస్ట్ లెటర్. ఆ సిలబుల్లో ఫస్ట్ లెటర్ మీద మనం స్ట్రెస్ మార్క్ పెట్టాలి.
Next, enjoy. Enjoy. Joy is second syllable. That's why you put stress mark on second syllable. Next word C. Prepare. 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 Second syllable is pair. First syllable pre. పేర్లో రెండవ సిలబుల్ పేరు కాబట్టి ఈ పీ మీద స్ట్రెస్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ forgive. 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 ప్రొనౌన్స్ చేయాలి మనం. we pronounce aloud. read them aloud. మీరు ఇంటికాడ కూర్చోండి, read them aloud. గట్టిగా బిగ్గరగా చదవండి ఆ వర్డ్స్ని, అప్పుడే వస్తాయి, గుర్తుండేవి లేకపోతే. ఒక్కొక్క వర్డ్ స్ట్రెస్ ఉన్న దగ్గర గట్టిగా ఒత్తి పలకండి, ఆటోమేటిక్ గుర్తుంటాయి మీకు. forgive. Here stress is give, second syllable G మీద. describe. 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 Stress is on second syllable. Yes. balloon. 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 Second syllable L మీద. before. 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 F. Stress is F, second syllable. Machine. 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 In British English, we have two Englishes. British English, American English రెండు ఉంటాయి. ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మెషిన్ అని కూడా అంటారు, మిషన్ అంటారు. మెషిన్. స్ట్రెస్ ఈజ్ సి, సెకండ్ సిలబుల్ సి మీద. అలామ్. 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 ఆర్ సైలెంట్. అలామ్. అలామ్. సెకండ్ సిలబుల్ ఎల్. ఏ ఈజ్ ఓన్లీ వన్ సిలబుల్. వీ నో దట్. ఇన్ సిలబుల్ వీ హ్యావ్ ఓవెల్ సౌండ్. మనం సిలబుల్ డివైడ్ చేసుకున్నట్టే ఒక ఓవెల్ లెటర్ ఉంటే చాలు. ఏఈఐఓఈలో ఏదో ఒక ఓవెల్ లెటర్ ఉంటే వీ కాల్డ్ వన్ సిలబుల్. సో ఏ వన్ సిలబుల్. లాంగ్ సెకండ్ సిలబుల్. సో we put a stress mark on second syllable. Yes. Next word hotel. 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 Second syllable T. So T is second syllable. So we put a stress mark on T. Next, begin. 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 B first syllable, gin second syllable. In second syllable, beginning letter is G. We put stress mark on G. Adopt. 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 Here second syllable is adopt. So D. Beginning of the letter is second syllable. Beginning of the letter is D. So we must show stress mark on second syllable letter D. Now another example. Extract. 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 So second syllable is tract. So put a stress mark on second syllable T. Direct. Like direct. 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 Rect is second syllable. So we put a stress mark on R. Here second syllable begin with R. Rect. Next word is canteen. 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 In canteen, first syllable can, second syllable teen. So we put a stress mark on teen. Second syllable teen. July. 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 Here we put a stress mark on second syllable lie. Next, career. 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 Ria. Career. 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 Ria. Here Ria. This is second syllable. Ria. So Ria R is put stress mark on R. Complete. 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 In complete word, we put a stress mark on second syllable P.
So this is the exercise about stress mark. So look at these words. Definitely in examination he will give from these exercises. మీకు డెఫినెట్గా యాన్యువల్ ఎగ్జామినేషన్లో ఈ ఎక్సర్సైజ్ నుంచే వస్తుంటవి దాదాపుగా 99%. సో యూ మస్ట్ రీడ్ అండ్ యూ మస్ట్ లెర్న్ అబౌట్ దీస్ ఇంపార్టెంట్ వర్డ్స్. సో రిమెంబర్, ఇప్పుడు మీరు స్ట్రెస్ మార్క్ పెట్టేటప్పుడు ఒక విషయం ఇక్కడ క్లియర్ చెప్పాలి క్లారిటీగా. సపోజ్ అలామ్ ఉంది, స్ట్రెస్ మార్క్ ఇక్కడ లేదు, లేకుంటే ఇస్తాడు మీకు స్ట్రెస్ మార్క్ పెట్టమంటాడు. మీరు ఏం చేస్తారంటే ఇది ఎల్, మీరు ఎగ్జామినేషన్లో నోట్స్లో రాస్తారు, ఆన్సర్ బుక్లో ఎట్లా మళ్ళీ అలామ్ అని రాసి స్ట్రెస్ పెట్టేటప్పుడు ఈ ఎల్ మీద ఇట్లా కలుపుతారు. ఈ ఎల్ పైన రెండు మిక్స్ అయినాయి చూడండి ఇక్కడ మీకు. దిస్ ఇస్ ద కాంట్రవర్సీ. మేము కరెక్షన్ చేసేవాడు ఏమనుకుంటాడు, నువ్వు స్ట్రెస్ మార్క్ పెట్టలేదు అనుకుంటాడు. నువ్వేమంటావు, సార్ నేను ఎల్ మీద పెట్టినా సార్, కాకపోతే ఎల్ మిక్స్ అయింది, నాకు మార్క్ ఇవ్వండి అంటావు. సో యూ మస్ట్ రిమెంబర్, గుర్తుంచుకోండి మై డియర్ స్టూడెంట్స్, మీరు ఎగ్జామినేషన్లో స్ట్రెస్ మార్క్ పెట్టేటప్పుడు సపోజ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్లో అలారం అనే వర్డ్ ఫస్ట్ బిట్ కింద అక్కడ క్వశ్చన్ నెంబర్ వేస్తారు 1 కింద ఇస్తారు. ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు అలామ్ అని రాసి స్ట్రెస్ మార్క్ ఏం చేయాలంటే ఎల్కు ఇటు పక్క ఇట్లా పెట్టండి, కొంచెం రెండింటి మధ్యన కనిపించాలి గ్యాప్. ఇక్కడ ఎల్కు మనకు టచ్ కావాలి చాలామంది. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ మిస్టేక్ ద స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్. పరీక్ష హాల్లో మీరు చేసే కామన్ మిస్టేక్ ఇది. మీరు స్ట్రెస్ పెట్టేటప్పుడు ఆ లెటర్కి మిక్స్ చేస్తుంటారు, మిక్స్ చేయకండి, రెండింటి కలపకండి. ఈ ఎల్కు ఈ స్ట్రెస్ మార్క్ కొంచెం గ్యాప్, స్లైట్ గ్యాప్ ఉండాలి, మాకు క్లియర్ కనిపించాలి. పెడితే మాకు క్లియర్గా కనిపిస్తుంది, హాఫ్ మార్క్ వస్తుంది. సో లైక్ దిస్ హీ విల్ గివ్ 8 words ఇన్ ద ఎగ్జామినేషన్లో మీకు మొత్తం 10 words ఇస్తాడు. టోటల్లీ 10 words ఇస్తాడు. యూ హ్యావ్ టు పుట్ స్ట్రెస్ మార్క్ ఆన్ 8 words. నువ్వు స్ట్రెస్ మార్కు ఒక 8 రాయాలి. మొత్తం 10 words ఇస్తాడు ఎగ్జామినేషన్లో. ఇది 19th బిట్ కింద వస్తుంది క్వశ్చన్ పేపర్లో, మోడల్ క్వశ్చన్ పేపర్ సెక్షన్ సిలో 19th బిట్ కింద వస్తుంది ఈ వర్డ్ స్ట్రెస్ అనేది. ఆ 19th బిట్ కింద 10 words ఇస్తాడు. ఇట్లా ఇచ్చిన 1 2 3 4 వేసి 10 words ఇస్తాడు. ఆ 10 wordsలో యూ హ్యావ్ టు రైట్ 8 words అట్లీస్ట్ యూ పుట్ స్ట్రెస్ మార్క్ ఆన్ ద వర్డ్స్. ఆ వర్డ్స్ మీద ఒక 8కి మీరు స్ట్రెస్ మార్క్ పెడితే 8 into of 4 marks టాపిక్. దిస్ ఈజ్ 4 marks వస్తుంది. 8 into of 4 marks. Okay, we will continue this topic next video. Thank you.